డ్రాకులా 1930 సంవత్సరంలో జరిగిన కథ ఇది. జాక్ తన ఇద్దరు తమ్ముళ్ళు హ్యారీ, క్యావిన్తో కలిసి వింటర్ వెకేషన్కి వాళ్ళ నానమ్మ ఊరు సియాటల్కి వస్తారు. ఒకరోజు మధ్యాహ్నం వాళ్ళు ముగ్గురు ఇంట్లో కూర్చొని ఉంటారు. అప్పుడు హ్యారీ అంటాడు, పదన్నయ్య అలా బయటకెళ్ళేసి తిరిగేసొద్దాం. దిస్ ఆఫ్టర్నూన్ ఈజ్ సో బోరింగ్. అవునన్నయ్య, బోర్ కొడుతుంది, వెళ్ళొద్దామా? నో యార్, నాకు మనసేం బాగలేదు. కావాలంటే మీరిద్దరు వెళ్ళేసి రండి. అరే జాక్ అన్నయ్య, జూలీ కూడా వస్తుంది కలవటానికి. పొద్దున్నే నేను తనతో మాట్లాడాను. సరే పర్వాలేదులే, నీకు రావాలని లేకపోతే వదిలేసాయి. ఏంటి, జూలీ కూడా వస్తుందా? అయితే పదండి, నేను కూడా వస్తాను. హ్యారీ, క్యావిన్ ఒకరినొకరు చూసుకుంటూ నవ్వుతారు. ఆ ముగ్గురు జూలీని కలవడానికి వెళ్తారు. జూలీ వాళ్ళ చిన్ననాటి ఫ్రెండ్. జాక్, జూలీ ఒకరినొకరు చాలా ఇష్టపడతారు. హాయ్ జూలీ, ఎలా ఉన్నావు? ఫైన్, నువ్వెలా ఉన్నావు? వాళ్ళలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఊరంతా తిరుగుతూ ఉంటారు. అడవి దగ్గరికి రాగానే ఒక శ్మశానం ఉంటుంది. జాక్ చూపు ఒక పాడుబడిన ఇంటిపై పడుతుంది. అది చాలా పురాతనమైనది. జూలీ, రేపు సాయంత్రం కూడా ఇదే బంగ్లా దగ్గర మనం కలుసుకుందాం. ఇక్కడికైతే ఎవ్వరూ రారు. జూలీ నవ్వుతూ సరేనని చెప్తుంది. మరుసటి రోజు సాయంత్రం జాక్, జూలీ ఇద్దరు అదే ఇంటికి వెళ్తారు. ఒకరితో ఒకరు సమయం గడుపుతారు. ఇక్కడైతే మనల్ని ఎవరూ డిస్టర్బ్ చేయరు. ఎంతసేపు అయినా హాయిగా మాట్లాడుకోవచ్చు. ఈ ఇంటి గురించి నీకు తెలుసా? ఇది ఒక డ్రాకులా ఇల్లు. 100 సంవత్సరాల కిందట ఈ ఊరి మీద గబ్బిలాల దాడి జరిగింది. ఎక్కడ చూసినా గబ్బిలాలు ఎగురుతూ ఉండేవి. ఎవరు వచ్చినా వాళ్ళని ఏదో విధంగా గాయపరిచి వెళ్లేవి. ఒకరోజు విక్టర్ అనే వ్యక్తి తన ఇంటికి వెళ్తుండగా అప్పుడే అతనికి ఒక నల్ల పిల్లి కనబడుతుంది. దాని కళ్ళు చాలా ఎర్రగా ఉంటాయి. అతను ఆ పిల్లిని చూసి భయపడతాడు. అరే ఏంటి ఇంత భయంకరమైన పిల్లి? దీన్ని చూస్తుంటే రాక్షసిలాగే ఉందే. అప్పుడే ఆ పిల్లి అతని దగ్గరికి వస్తుంది. వచ్చి కాలిపై ఘాట్లు పెడుతుంది. ఇక ఒక గబ్బిలం ఎగురుతూ వచ్చి మెడపై గాయపరుస్తుంది. విక్టర్ నొప్పితో చాలా బాధపడతాడు. హఠాత్తుగా అతని పళ్ళు కోరల్లా పొడవవుతాయి. ఇంకా గోళ్లు కూడా పెరుగుతాయి. అరే అరే ఏమవుతుంది నాకు? నేను తొందరగా మా ఇంటికి వెళ్ళిపోవాలి. విక్టర్ తన ఇల్లు చేరగానే అతని ముఖం పూర్తిగా మారిపోతుంది. అతను ఒక భయంకరమైన డ్రాకులాగా మారుతాడు. అతనికి రక్తం తాగాలనిపిస్తూ ఉంటుంది. అతను తనని తాను కంట్రోల్ చేసుకోలేడు. ఇక తన భార్య రక్తాన్ని తాగేస్తాడు. అయినా అతని దాహం తీరనే తీరదు. తరువాత తన 3 పిల్లల రక్తం కూడా తాగేస్తాడు. ఆ ఊర్లో డ్రాకులా ఆగడాలు చాలా మితిమీరుతాయి. జనం వాళ్ళ ఇళ్లల్లోంచి బయటికే రారు. తరువాత ఒకసారి అతను తన రక్తంతో ఒక గుట్టపై రాస్తాడు. నేను 100 సంవత్సరాల తర్వాత మళ్ళీ వస్తాను. ఇలా రాసి అతను తన ఇంటిలోనే మాయమైపోతాడు. వావ్, చాలా ఇంట్రెస్టింగ్ అని కథని చెప్పావు. అవును, మరి ఇది నిజమా అబద్ధమా అనేది తెలియదు, కానీ 100 సంవత్సరాలు పూర్తయ్యాయి. డ్రాకులా ఎప్పుడైనా లేచి వస్తాడని అంటుంటారు. పద జూలీ, ఇప్పటికే భయపడే విషయాలు చాలా మాట్లాడుకున్నాం. చాలా టైం అయింది. రేపు మళ్ళీ ఇక్కడే ఇదే సమయానికి కలుద్దాం. అదే రాత్రి మళ్ళీ గబ్బిలాల దండు వచ్చేస్తుంది. 4 దిక్కులా అరుస్తూ ఉంటాయి. ఇక ఆ ఇంటిలోని అండర్ గ్రౌండ్లో డ్రాకులా కళ్ళు తెరుచుకుంటాడు. మరుసటి సాయంత్రం జాక్ జూలీని కలవడానికి వెళ్తుంటాడు. అప్పుడే హ్యారీ అతన్ని ఆపుతాడు. అన్నయ్య, ఈ మధ్య నువ్వు అస్సలు మాతో ఉండట్లేదు. ఎప్పుడు ఆ జూలీతోనే తిరుగుతూ ఉన్నావు. ఈరోజు ఎక్కడికి వెళ్ళలేదు. నువ్వు మాతోనే ఉండాలి. అది నా ఇష్టం. నేను ఎవరితో అయినా ఉంటాను. మీరు మీ పని చూసుకోండి, అర్థమైందా? సరే, మాకు అర్థమైంది. ఇక నుంచి నువ్వు ఇంటికి కూడా రాకు, అక్కడే ఉండిపో. జాక్ అదే ఇంట్లో జూలీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఈ జూలీ ఏంటి ఇంత టైం అయినా కూడా ఇంకా రాలేదు? అసలు ఏమైంటుంది? అప్పుడే అతని చూపు ఒక తలుపుపై పడుతుంది. దానిపై రక్తం మరకలుంటాయి. జాక్కి విచిత్రంగా అనిపిస్తుంది. హఠాత్తుగా ఆ ఇంటిపైన గబ్బిలాలు ఎగురుతాయి.
ఈ తలుపు నుంచి అవతల వైపుకి వెళ్ళొచ్చు అనుకుంటాను, కానీ ఈ రక్తపు మరకలు ఎవరు అయింటాయి? జాక్ నెమ్మదిగా కిందికి దిగుతూ ఉంటాడు. అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోతాడు. అతను అటు ఇటు చూస్తుండగానే అతనికి 2 కళ్ళు మెరుస్తూ కనబడతాయి. ఆ కళ్ళు అతని దగ్గరకొస్తూ ఉంటాయి. ఆ కళ్ళు ఒక పిల్లివి. జాక్ ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తాడు. అక్కడ జూలీ శవం వేలాడుతూ ఉంటుంది. ఆమె బాడీ అంతా రక్తం కారుతూ ఉంటుంది. అరే జూలీ, ఏమైంది నీకు? జాక్ జూలీ చనిపోయిందనే షాక్ లో ఉండగానే అతనికి వెనక ఎవరివో అడుగుల శబ్దం వినబడుతూ ఉంటుంది. అతను భయపడుతూ వెనక్కి చూస్తాడు. ఒక భయంకరమైన డ్రాకులా అతని వెనక నిలబడి ఉంటుంది. జాక్ పరిగెత్తే ప్రయత్నం చేస్తాడు, కానీ డ్రాకులా ఎగురుతూ అతని దగ్గరకు వచ్చేసి అతని మెడపై కోరలతో కొరికి అతని రక్తం పూర్తిగా తాగుతాడు. జాక్ కూడా చనిపోతాడు. జాక్ వాళ్ళ అమ్మ జెనీ అతని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఆమె కంగారు పడుతూ ఉంటుంది. హ్యారీ, క్యావిన్, మీ అన్నయ్య జాక్ ఎక్కడికి వెళ్ళాడు? మీకేమైనా తెలుసా? చాలా లేట్ అయిపోతుంది. మమ్మీ, అన్నయ్య రోజు జూలీని కలవటానికి వెళ్తూ ఉంటాడు. బహుశా ఇవాళ కూడా అక్కడే ఉన్నాడేమో. అప్పుడే ఆ ఊళ్ళో తుఫాన్ వస్తుంది. ఇక గబ్బిలాలు 4 దిక్కులా ఎగురుతూ ఉంటాయి. జాక్ వాళ్ళ నానమ్మ ఇదంతా చూసి భయపడుతుంది. బహుశా డ్రాకులా తిరిగి వచ్చాడేమో. అతను తిరిగి వస్తానని అన్నాడు. ఇక అతను తిరిగి వచ్చేశాడు. అతను ఎవరిని వదిలిపెట్టడు. అందరి రక్తం తాగేస్తాడు. ఏంటి ఏంటి మమ్మీ అలా మాట్లాడుతున్నావు? ఇంకా 100 సంవత్సరాలు కాలేదు కదా. ఇప్పుడైతే జాక్ వాళ్ళమ్మ సడన్ గా ఆగిపోతుంది. క్యాలెండర్ చూస్తుంది. విక్టర్ ఘటన జరిగి సరిగ్గా 100 సంవత్సరాలైంది. జాక్ ఎక్కడున్నాడు? ఇప్పటికీ ఇంటికి ఎందుకు రాలేదు? నేనే అన్నయ్యని ఇంటికి తిరిగి రావద్దని చెప్పాను. నేను చాలా చెడ్డవాడిని కదా. రోజు వాళ్ళు అడవిలో ఉండే ఆ బంగ్లాలో కలుసుకుంటూ ఉంటారు. ఏంటి? ఆ ఇల్లు విక్టర్ది కదా. అందరూ భయపడిపోతారు. ఇక ఊళ్ళో డ్రాకులా ఆగడాలు మళ్లీ మొదలైపోతాయి. హ్యారీకి తన అన్నయ్య తన వల్లే ఇంటికి రాలేదని అనిపిస్తూ ఉంటుంది. హ్యారీ తన అన్నయ్య జాక్ ని వెతుకుతూ అదే ఇంటి దగ్గరికి వెళ్తాడు. అరే జాక్ అన్నయ్య, నువ్వెక్కడున్నావు? నేనేదో తెలియకన్నాను, నన్ను క్షమించిరా, ఇంటికి వెళ్ళిపోదాం. అప్పుడే గబ్బిలం కంటి నుండి వెలుగు వస్తుంది. ఇక భూగర్భంలో డ్రాకులా ముందు హ్యారీ బొమ్మ కనబడుతుంది. డ్రాకులా అతన్ని చూసి అతని రక్తం తాగాలని ఆతృతలో ఉంటాడు. అతను గబ్బిలాలని తన వశం చేసుకుంటాడు. ఇక గబ్బిలాలన్నీ ఎగురుతూ హ్యారీ వెనకే వచ్చేస్తాయి. హ్యారీ ప్రాణం కాపాడుకుంటూ పరిగెత్తుతాడు. ఇక ఆ ఇంట్లోకే దూరిపోతాడు. నేరుగా అదే భూగర్భంలోకి వెళ్తాడు. అతనికి అన్ని వైపులా రక్తం కనబడుతుంది. అతని గుండె వేగం పెరుగుతుంది. అతను వణికిపోతాడు. అప్పుడే అతనికి జూలీ, జాక్ల శవాలు కనబడతాయి. అన్నయ్య, అన్నయ్య. హఠాత్తుగా అతని ముందుకు డ్రాకులా వస్తాడు. అతన్ని చూసి హ్యారీ వణికిపోతాడు. డ్రాకులా అతని దగ్గరికి వస్తూ ఉంటాడు. కానీ అంతలోనే జెనీ జాక్ హ్యారీని వెతుక్కుంటూ అక్కడికి వస్తుంది. ఆమె క్రాస్ ఉన్న లాకెట్ ని డ్రాకులా నుదుటిపై పెడుతుంది. డ్రాకులా భయంతో కంపించిపోతాడు. కానీ అతను చనిపోతూ కూడా హ్యారీ మెడని కొరికేస్తాడు. జెనీ హ్యారీని విడిపిస్తుంది. డ్రాకులా ముక్కలైపోయి గబ్బిలంలాగా మారిపోయి ఎగిరిపోతాడు. హ్యారీ, నీకేం కాలేదు కదా? నేను బానే ఉన్నానమ్మా, కానీ ఇంకా జాక్ అండ్ జూలీ అక్కడ చూడు. జెనీ, హ్యారీ చిన్న పిల్లల్లా ఏడుస్తారు.
తరువాత రోజు హ్యారీ బెడ్ మీద రెస్ట్ తీసుకుంటూ ఉంటే అతనికి ఎందుకో ఏదోలాగా అనిపిస్తుంది. అతని కళ్ళు సడన్ గా తెరుచుకుంటాయి. అతను తనని తాను అద్దంలో చూసుకుంటాడు. హ్యారీ పళ్ళు కూడా కోరలైపోతాయి. అప్పుడే అతని తమ్ముడు కెవిన్ అక్కడికొస్తాడు. హ్యారీకి అతన్ని చూడగానే రక్తం తాగాలనిపిస్తూ ఉంటుంది. ఇక అతను కెవిన్ ను గట్టిగా పట్టేసుకుని రక్తం తాగుతాడు. ఇక కిటికీలోంచి దూకేసి తిరిగి అదే ఇంట్లోకి వెళ్ళిపోతాడు. మరోసారి ఒక కొత్త డ్రాకులా ఆగడాలు సియాటల్ ఊళ్ళో స్టార్ట్ అయిపోతాయి. స్లెండర్ మ్యాన్ 1996లో జరిగిన కథ ఇది. 4 క్లోజ్ ఫ్రెండ్స్ ఉండేవారు. కూపర్, రోజీ, జోసెఫ్ అండ్ మేరీ. 4 ఒకే కాలేజీలో ఒకే క్లాస్లో చదివేవారు. వాళ్ళు చాలా మంచి ఫ్రెండ్స్ అని కాలేజ్ అంతా చర్చించుకుంటారు. 4 ఫ్రెండ్స్ ఒకరితో ఒకరు జోక్స్ వేసుకుంటూ సరదాగా ఉండేవారు. అసలు వాళ్ళ గ్రూప్ లో 5th పర్సన్ అనేవాడు లేడు రాడు. కూపర్, నీకు లైఫ్ పార్ట్నర్ ఎవరు దొరకరు చూడు. ఏం పర్వాలేదులే, నేను నిన్నే పెళ్లి చేసుకుంటా. ఓ గాడ్, ఐ కాంట్ బిలీవ్ మ్యారీ, నువ్వు కూపర్ లాంటి కోతిని భరించాల్సి వస్తుందని. కాలేజీలో వింటర్ వెకేషన్స్ అనౌన్స్ చేస్తారు. ఈ 4 ఫ్రెండ్స్ అంతా కలిసి ఒక అడవికి వెళ్లే ప్లాన్ చేస్తారు. నేను మా నాన్నగారి జీప్ తీసుకొస్తాను, మనందరం బాగా ఎంజాయ్ చేయొచ్చు. యో, నేను ఏ డ్రెస్ వేసుకోవాలని తెగ ఆలోచిస్తున్నా. అరే మేరీ, మరీ ఎక్కువగా ఆలోచించుకు. ఒక ట్రాక్ ప్యాంట్ అయితే సరిపోతుంది. మనం వెళ్ళేది అడవికి, క్లబ్ కాదు, సరేనా? నాకదంతా తెలీదమ్మా. ఒక మంచి కెమెరా అయితే తీసుకురండి చాలు. నేను చాలా ఫొటోస్ తీసుకోవాలి అంతే. ఒక ఓపెన్ జీప్ తీసుకుని 4 స్నేహితులు దగ్గరలోని ఒక అడవికి షికారుకెళ్తారు. వావ్, ఎంత అందమైన ప్రదేశం. అరే జోసెఫ్, జీప్ ఇక్కడే ఆపేసాయి. ఇక్కడి నుంచి మనం నడుచుకుంటూ ముందుకు వెళ్దాం. అయితే ఓకే. ఆ 4 అడవిలో నడుస్తూ ఉండగా అడవిలో ముందుకెళ్తున్న కొద్దీ అడవి చాలా థిక్గా చిట్టడవిలా ఉంటుంది. కూపర్, ఎంత అందమైన ప్రదేశం కదూ, ఏంటలా చూస్తున్నావు? త్వరగా కెమెరా తీసి నన్ను చాలా ఫోటోలు తీయి. అబ్బా, మాకు వేరే పని లేదు మరి. మేడం గారు వెనకే తిరుగుతుండాలా ఏంటి? 4 అడవిలో చాలా ఎంజాయ్ చేస్తుంటారు. అప్పుడే మేరీ తమ వెంట లేదని వెనకే ఉండిపోయిందని రోజీ గమనిస్తుంది. దూరంగా చూసినా ఎక్కడా కనబడదు. అరే కూపర్, మ్యారీ ఎక్కడుంది? తను నీ వెంట ఉంటూ ఫోటోస్ దిగింది కదా. అరే అవును, నా వెనకాలే వస్తూ ఉండింది కదా. నాతో చాలా ఫోటోలు కూడా తీయించుకుంది. ఎటెళ్ళిపోయింది? అవునా, ఏది ఓసారి కెమెరా చూపించు. రోజీ జాగ్రత్తగా అన్ని ఫొటోస్ చూస్తూ ఉంటుంది. మ్యారీ ప్రతి ఫోటోలోనూ చాలా స్మార్ట్గా అందంగా కనబడుతుంది. ఇంతలో తనకి ఒక ఫోటోలో చాలా పొడవుగా ఉండి సన్నగా ఉన్న ఒక మనిషి కనబడతాడు. అతను బ్లాక్ కోట్ అండ్ ప్యాంట్ వేసుకున్నాడు. అతనికి అసలు ముఖం అనేదే లేదు. అతను మేరీ వైపే వస్తూ ఉన్నాడు. రోజీ గట్టిగా అరుస్తుంది, కూపర్, జోసెఫ్, ఇలా వచ్చి ఫోటోస్ చూడండి. ముగ్గురు కలిసి ఫోటోస్ చూస్తూ ఉంటారు. ఒక్కసారిగా ముగ్గురికి మతిపోతుంది. అతను బ్లాక్ సూట్ వేసుకున్నాడు. ఇక అతని చేతులు టెంటికల్స్ లాగా ఉంటాయి. అతను వడివడిగా మేరీ వైపే వస్తూ ఉంటాడు. ఇంతలో మేరీ ముందున్న ఫోటోలోంచి మాయమైపోతుంది. ఓ మై గాడ్, అసలు ఏం జరుగుతుంది? మేరీ ఎక్కడికి వెళ్ళిపోయింది? అరే ఆలోచించుకునే సమయం లేదు మన దగ్గర. పరిగెత్తండి ఇక్కడి నుంచి. మరి మేరీ ఎలా? అరే నేను చెప్తున్నాను కదా, ముందు పరిగెత్తు, తర్వాత వెతకొచ్చు. వాళ్ళు ముగ్గురు పరిగెడుతూ ఉంటారు. ఇంతలో వాళ్ళకి దారిలో మేరీ కనపడుతుంది. ఆమె కళ్ళు పూర్తిగా ఎర్రగా ఉన్నాయి. ఆమె శరీరం నుంచి టెంటికల్స్ వచ్చాయి. ఆమె భీకరంగా నవ్వుతూ ఉంటుంది. మీరు నన్ను విడిచిపెట్టి పారిపోతున్నారా? మేరీ తన నోటిని తెరవగానే ఆమె నోటి నుండి ఏదో నల్లటి పదార్థం బయటికి వస్తూ ఉంటుంది. ఆ పదార్థం నేలపై పడి నెమ్మదిగా ఒక పొడవాటి నల్లటి మనిషిలా మారిపోతూ ఉంటుంది. అది చాలా పెద్దగా ఎత్తుగా ఉన్న ఆకారంలో కనబడుతుంది. అతని ముఖం చాలా పొడవుగా చాలా తెల్లగా ఉంటుంది. అతని టెంటికల్స్ కదులుతూ ఉంటాయి. అతని ముఖం పైన కళ్ళు, ముక్కు, చెవులు ఉండనే ఉండవు. చాలా విచిత్రంగా ఉన్నాడు. అందరూ భయపడి వెనక్కి వెళ్తారు. ఆ పొడవైన మనిషి ఈసారి జోసెఫ్ని టార్గెట్ చేసి
అతన్ని తన వశం చేసేసుకుంటాడు. జోసెఫ్! అయ్యయ్యో, పరిగెత్తు లేదంటే మనల్ని కూడా పట్టేసుకుంటాడు, పదా. రోజీ పరిగెడుతూ ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తుంది. జోసెఫ్, మేరీ ఆ పొడవాటి మనిషితో దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. God will never forgive me. ఇద్దరూ అక్కడి నుంచి చాలా ఫాస్ట్గా పరిగెత్తుతారు. ఇక జీప్లో కూర్చొని పోలీస్ స్టేషన్ చేరుకుంటారు. తర్వాత పోలీస్తో కలిసి మ్యారీని వెతుకుతారు. మీరు ఇచ్చిన రిపోర్ట్ని మేము రాసుకున్నాము. మీరు చెప్పే విశేషాలన్నీ చూస్తుంటే అతను ఒక సాధారణ వ్యక్తి అయితే కాదు, ఖచ్చితంగా సిలిండర్ మ్యానే అయి ఉంటాడు. ఇప్పటికే తన గురించి చాలా కంప్లైంట్లు వచ్చాయి. తనకి సూపర్ న్యాచురల్ పవర్స్ ఉన్నాయి. మా ప్రయత్నాలు మేము చేస్తాం. స్లెండర్ మ్యాన్? అవును, సిలిండర్ మ్యాన్. తను యంగ్స్టర్స్ని పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. అతని ఆగడాలు అంతా ఇంతా కాదు. మీరు అడవిలోకి వెళ్లకుండా ఉండాల్సింది. మీ కాలేజ్లో ఇంకా పేరెంట్స్ కూడా ఇన్ఫార్మ్ చేయండి. వాళ్ళిద్దరూ కాలేజ్కి తిరిగి వస్తారు. రోజీ మెంటల్లీ చాలా డిస్టర్బ్ అయిపోతుంది. స్లెండర్ మ్యాన్ భయం ఆమె మనసులోంచి అస్సలు పోదు. కూపర్ ఆమెకి సహాయం చేయడానికి చాలా ప్రయత్నిస్తాడు, కానీ అంతా వేస్ట్ అయిపోతుంది. ఇక ప్రిన్సిపల్ ఆమె పేరెంట్స్కి కబురు పంపుతాడు. ఇలా చూడండి, మీ అమ్మాయి బాగా డిస్టర్బ్ అయినట్టుంది. తనని ఏదైనా ఒక ఫాదర్ చూపించి పూజ చేయించండి, లేదంటే పిచ్చిదైపోతుంది. అలాగే సార్. రోజీ పేరెంట్స్ ఆమెని చర్చికి తీసుకెళ్తారు. ఫాదర్ ఆమె తలపై చెయ్యి పెడతాడు. అసలు నా కూతురికి ఏమైంది? దానికి బాగైపోతుంది కదా. తనైతే బాగానే ఉంది, కానీ తన మెంటల్గా డిస్టర్బ్ అయింది. తను సిలిండర్ మ్యాన్ని చూసింది కాబట్టి కోలుకోవటం అంత తేలికైతే కాదు. అసలు ఇంతకీ ఆ సిలిండర్ మ్యాన్ అంటే ఎవరు? సిలిండర్ మ్యాన్ అనేవాడు యువతని ఎక్కువగా తన వశం చేసుకుంటూ ఉంటాడు. చాలా ఏళ్ల కిందట సైమన్ అనే చిన్న బాబు వాళ్ళ పేరెంట్స్తో ఉంటూ ఉండేవాడు. అసలు మిగతా పిల్లలతో పోలిస్తే చాలా డిఫరెంట్గా ఉండేవాడు. అతను పిల్లలతో ఆడుకునే బదులు అడవిలో తిరుగుతూ ఆడుకుంటూ ఉండేవాడు. సైమన్, నువ్వు ఒంటరిగా అడవిలోకి వెళ్ళకు. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? ఒకసారి సైమన్ అడవిలో ఆడుకొని తిరిగి వస్తుండగా తన ఇల్లు పూర్తిగా కాలిపోవడం చూస్తాడు. అదే ఇంట్లో అతని పేరెంట్స్ కాలి చనిపోతారు. సైమన్ చాలా చాలా ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అడవిలో దూరంగా వెళ్ళిపోతాడు. God, I will never forgive you. మీరు నా నుండి మా అమ్మ నాన్నల్ని తీసుకెళ్ళిపోయారు. అప్పుడే అతనికి దూరంగా ఒక ముసలావిడ కనబడుతుంది. ఆమె అడవిలోనే ఒక చిన్న గుడిసె వేసుకుని ఉంటుంది. సైమన్ ఆమె దగ్గరికి వెళ్ళిపోతాడు. ఆమె బాబుని అడాప్ట్ చేసుకుంటుంది. ఇక ఆ రోజు నుండి సైమన్ ఆమెని గ్రానీ అని పిలుస్తూ ఉంటాడు. గ్రానీకి ఒక మనవరాలు ఉంటుంది, ఆంజెలినా. సైమన్, నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా? వై నాట్ అంజలినా? ఇక అలా వాళ్ళిద్దరూ చాలా మంచి ఫ్రెండ్స్ అవుతారు. ఇద్దరూ పెరిగి పెద్దవారవుతారు. ఇద్దరి మధ్య ప్రేమ చిగురుస్తుంది. కొద్ది రోజులకి గ్రానీ చనిపోతుంది. ఆంజెలినా చాలా బాధపడుతుంది. బాధపడకు అంజలినా, నీకు నేనున్నాను. నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా? తరువాత వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటారు. కొన్ని సంవత్సరాలయ్యాక వాళ్ళకి పాప పుడుతుంది. వాళ్ళు ఆ పాపకి స్లెండ్రినా అని పేరు పెడతారు. ఇద్దరూ సంతోషిస్తారు. థ్యాంక్ యూ అంజలినా, నాకంటూ ఒక కుటుంబం ఏర్పడుతుందని నేను అనుకోనే లేదు. ఆల్ థ్యాంక్స్ టు యూ. రోజులు గడుస్తాయి. స్లెండ్రినా పెరిగి పెద్ద అవుతుంది. వీళ్ళ ఫ్యామిలీ లైఫ్ చాలా హ్యాపీగా గడిచిపోతుంది. ఒకసారి సైమన్ ఆఫీస్ నుంచి తిరిగి వచ్చినప్పుడు ఇంటి బయట ఆంజెలినా, స్లెండ్రినా రక్తపు మడుగులో పడి ఉంటారు. ఇదంతా చూసి సైమన్ షాక్ అవుతాడు. బోరు బోరు నేడుస్తాడు. నేరుగా వంటింట్లోకి పరిగెత్తుతాడు. లోపలేవో వస్తువులు కింద పడిన శబ్దం అవుతుంది. ఆంజెలినా, స్లెండ్రినా ఇద్దరు లోపలికి పరిగెత్తుతారు. నిజానికి వాళ్ళిద్దరూ సైమన్ని ఆట పట్టించడానికి చనిపోయినట్టు నాటకం ఆడతారు. వాళ్ళు వంటింట్లోకి వెళ్లి చూస్తే సైమన్ తనని తాను కత్తితో పొడుచుకొని పడి ఉంటాడు. ఎంత పని చేసావు సైమన్? మేము జస్ట్ నిన్ను ఆట పట్టించడానికి ఇలా చేసాం. డాడీ లే, ఏమైంది నీకు? సైమన్ చనిపోతాడు. ఒక నల్లని నీడ అతని లోపలికి వెళ్తుంది. సైమన్ సడన్ గా పొడుగ్గా అవుతూ ఉంటాడు. అతనికి అన్ని వైపులా టెంటికల్స్ వస్తూ ఉంటాయి. అతని ముఖంలోని కళ్ళు, ముక్కు, నోరు, చెవులు అన్నీ ఒక్కొక్కటిగా మాయమైపోతాయి. నెమ్మది నెమ్మదిగా అతని ముఖం పూర్తిగా బ్లాంక్ అయిపోతుంది. అతని ముఖం తెల్లగా, శరీరం సరిగ్గా రెండింతల హైట్ పెరుగుతుంది.
అతను ఆ ఇద్దరిని కూడా తనతో తీసుకెళ్లాలనుకుంటాడు. కానీ యాంజెలీనా ఎలాగో అలా స్లెండ్రినాని అక్కడి నుండి పారిపోయేలా చేస్తుంది. పరిగెత్తు తల్లి పరిగెత్తు, ఇక ఇక్కడ నీకంటూ ఏదీ మిగల్లేదు. నువ్వు కూడా రా మమ్మీ. సరే నేను వస్తాను, కానీ నువ్వు తిరిగి చూడకు, జస్ట్ పారిపో అంతే. యాంజెలీనా కూడా పరిగెడుతూ పారిపోతుంది. కానీ సైమన్ తనని పట్టుకొని తనతో పాటు తన వెంట తన లోకంలోకి తీసుకొని వెళ్ళిపోతాడు. అప్పటి నుంచి తన యొక్క నల్ల శక్తితో స్లెండర్ మ్యాన్ వస్తూనే ఉంటాడు. తన యొక్క 14 ఏళ్ల కూతుర్ని వెతుకుతూ ఉంటాడు. ఆ సమయంలో ఎవరన్నా యంగ్స్టర్స్ అక్కడికి వెళ్తే వాళ్ళని ఆవాహిస్తూ ఉంటాడు. కానీ ఫాదర్, మా అమ్మాయికి నయమవుతోంది కదా. తప్పకుండా అవుతుంది. హ్యావ్ ఫెయిత్ ఇన్ జీసస్. ఆమెని సాయంత్రం వేళల్లో ఎక్కడికి వెళ్లకుండా చూడండి. ప్రతి దుష్ట శక్తినిచ్చి తనను కాపాడాలి. ఈ మంత్రించిన క్రాస్ని తన మెడలో వేయండి. రోజీ పేరెంట్స్ ఆమెకి అన్ని విధాలా చాలా మంచి ట్రీట్మెంట్ చేయిస్తారు. కానీ తాను పిచ్చిదానిలానే ప్రవర్తిస్తూ ఉంటుంది. నేటికి ఆమె స్లెండర్ మ్యాన్ భయం నుండి బయటపడలేదు. అతని పొడవాటి శరీరం, తెల్లని ముఖం, ఆ టెంటికల్స్, దీని గురించి ఎవరైనా మాట్లాడినా తాను ఆలోచించినా పెద్దగా అరవడం స్టార్ట్ చేస్తుంది. ఆమె తన గదిలోనే ఎప్పుడూ ఒంటరిగా ఉంటుంది. ఎప్పుడూ పెద్దగా అరుస్తూ ఉంటుంది. బ్లడీ మ్యారీ. ఒక పెద్ద బంగళా లోపల రాత్రి సమయంలో అనుకోకుండా వెలుగు మాయమైపోతుంది. బయట పెద్ద తుఫాను, వీచే హోరు గాలులు అక్కడి ప్రశాంతతని భంగం చేస్తున్నాయి. చిమ్మ చీకటిలో ఎవరివో అడుగుల చప్పుడు, అనుకోకుండా ఆ చప్పుడు వడివడిగా మరింత వేగంగా ముందుకు సాగుతాయి. ఒక పెద్ద పురాతనమైన తలుపు తెరుచుకుని కిర్రుమనే కరుకులాంటి శబ్దం. ఒక అందమైన అమ్మాయి తన చేతిలో వెలుగుతున్న క్యాండిల్ పట్టుకొని ఒక గది వైపు అడుగులు వేస్తుంది. ఆమె తన దారిలో ఉన్న అన్ని క్యాండిల్స్ను వెలిగిస్తూ వెళ్తుంది. ఆమె ముఖం నిర్మలంగా ఉంది. ఆమె మూలనున్న టేబుల్ దగ్గర 4 కొవ్వొత్తులు ఎక్కువగా వెలిగించింది. గదిలో 2 నవయువకులు, ఒక అమ్మాయి సోఫాపై కూర్చొని ఉన్నారు. వాళ్ళంతా ఈ అమ్మాయిని చాలా జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఆ అమ్మాయి పేరు రోజ్లీన్. హాయ్ ఫ్రెండ్స్, మీరెలా ఉన్నారు? సారీ ఫర్ ద ట్రబుల్. ఇక్కడ ఎప్పుడు కరెంటు పోతుంది. హాయ్ రోజ్లిన్, మేము బాగానే ఉన్నాం. నువ్వెలా ఉన్నావు? ఫస్ట్ క్లాస్. మీకు ఇక్కడికి రావడానికి ఏదైనా ఇబ్బంది కలిగిందా? నాట్ ఎట్ ఆల్. ఈ ప్లేస్ చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంది. చాలా నిర్మానుష్యమైన ప్రదేశం. ఇట్ లుక్స్ వెరీ డేంజరస్. బహుశా ఇక్కడ చాలా క్రూర జంతువులు కూడా ఉంటాయేమో. రోజ్లిన్, మీకు ఇక్కడ ఎప్పుడైనా భయం వేసిందా? మొదట్లో భయమేసేది, కానీ ఇప్పుడు లేదు. ఇక్కడే అలవాటైపోయింది కదా. ఇప్పుడు క్రూర జంతువుల అరుపులు కూడా చాలా ముద్దొస్తుంటాయి. ఇంతలోనే అడవిలోంచి కొన్ని క్రూర మృగాల అరుపులు భీకరంగా వినిపిస్తూ ఉంటాయి. కొంపతీసి ఇక్కడ భూత ప్రేత పిశాచాలు ఏమన్నా ఉన్నాయా ఏంటి? వాట్? భూత ప్రేతాలు, దయ్యాలా? ఐ డోంట్ బిలీవ్. బహుశా నువ్వు వాటిని ఇంతవరకు చూసి ఉండవు. బ్లడీ మ్యారీ పేరు విన్నారా? బ్లడీ మేరీ కథలు చాలా విన్నాను, చాలా ఫేమస్ కూడా. బ్లడీ మేరీ గురించి ఖచ్చితంగా నేనే చెప్తాను. మనము అద్దం ముందుకెళ్ళి 2 క్యాండిల్స్ తీసుకొని బ్లడీ మేరీ బ్లడీ మేరీ బ్లడీ మేరీ అని 3 సార్లు పిలిచామంటే అంతే, ప్రత్యక్షమైపోతుంది. అలా ఏమీ లేదు, అంత వట్టి మాటలు. ఇట్స్ ఆల్ రాబిష్. సారా, బ్లడీ మ్యారీ విషయం చాలా నిజం. ఆమె చాలా డేంజరస్ దయ్యం. ఇంగ్లాండ్లో ఆమె పేరు వింటే ఇప్పటికీ వణికిపోతారు. ఇవన్నీ పిచ్చి మాటలు. నిజ జీవితంలో భూతాలు దయ్యాలు ఉండనే ఉండవు. ప్రజలంతా పిచ్చి కథలు అల్లేశారు. నాకు డైరెక్ట్గా కనపడితేనే నమ్ముతాను. నువ్వు ఏదో ఒక రోజు తప్పకుండా నమ్ముతావు.
రాత్రి భోజనం చేసేశాక సారా రోజ్లిన్ ఒకే గదిలో పడుకోవడానికి వస్తారు. వాళ్ళ స్నేహితులిద్దరూ వేరే గదిలో పడుకున్నారు. రోజ్లిన్ సారాలిద్దరికీ అస్సలు నిద్ర పట్టడం లేదు. సారా, నీకు నిద్ర పట్టకపోతే బ్లడీ మ్యారీని పిలుద్దామా? అసలు ఈ లోకంలోనే లేనిది ఎలా వస్తుంది? ఒకవేళ నీకు అందులో ఇంట్రెస్ట్ ఉంటే పిలవచ్చు. ఇలా చెప్పి రోజ్లిన్ మేడ మీదికెళ్ళింది. ఇక సారా ఒంటరిగా రూమ్లో పడుకుంది. క్రూర మృగాల అరుపులు మళ్లీ వినిపిస్తున్నాయి. సారా లేచి మిర్రర్ దగ్గరికి వెళ్ళింది. ఆమె చూపు వెలుగుతున్న క్యాండిల్స్ పై పడింది. ఆమె తలపైకెత్తి 4 దిక్కులా చూసింది. సడన్ గా ఆమె ఏదో ఆలోచించి మిర్రర్ దగ్గరకొచ్చి కూర్చుంది. కొద్దిసేపటి వరకు ఆలోచిస్తూ ఉంది. బ్లడీ మ్యారీ, బ్లడీ మ్యారీ ఆలోచిస్తూ ఉంది. కాసేపటి వరకు నిశ్శబ్దంగా ఉంది. తరువాత 4 దిక్కులా చూసింది. ఇంతలో ఏదో చప్పుడైంది. కొన్ని వస్తువులు సడన్ గా కింద పడ్డాయి. వాటి శబ్దం వస్తూనే ఉంది. సారా తన చూపు అటువైపు మరల్చింది. ఎవరో వస్తున్న అలికిడైంది. సడన్ గా ఒక పిల్లి అక్కడ నుండి దూకి అరుస్తూ పారిపోయింది. సారా హమ్మయ్య అనుకుంది. కాసేపటి వరకు అలా ఉండిపోయింది. 4 వైపులా నిశ్శబ్దం ఆవరించింది. సారా లోపల నవ్వుకుంది. కాసేపటి వరకు అలా నిశ్శబ్దంగానే ఉంది. మధ్య మధ్యలో క్రూర జంతువుల అరుపులు వినిపిస్తూనే ఉన్నాయి. ఏదో అలికిడైంది. సారాకి రోజ్లిన్ పైనుండి కిందికి వస్తున్నట్టు అనిపించింది. ఇంతలోనే మళ్లీ అంతా నిశ్శబ్దం. దీని తర్వాత గబ్బిలాలో గుడ్లగూపల అరుపులు వినిపించాయి. ఆ తర్వాత కాసేపు ఎటువంటి చప్పుడు లేదు. సారా బ్లడీ మ్యారీ గురించి ఆలోచిస్తూ అదంతా వట్టి పుకారులే అనుకుంటూ ఉంది. కానీ ఇదేంటి? సడన్ గా మిర్రర్ కదులుతోంది. భయంకరమైన అరుపులు వినిపిస్తున్నాయి. సారా భయంతో వణికిపోయింది. ఆమెకి అరవాలని ఉంది. కానీ ఆమె గొంతులోంచి ఎటువంటి శబ్దము బయటికి రావడమే లేదు. ఒంటరిగా ఉండడం వల్ల ఇంకా ఇంకా భయపడసాగింది. మిర్రర్లోంచి ఒక భయంకరమైన ముఖం బయటికి రావడం ఆమె చూసింది. 2 భీకరమైన చేతులు ఆమె మెడవైపే వస్తూ ఉన్నాయి. మరోవైపు సారా గింజుకుంటోంది. ఆమె మెడకి చాలా చాలా గాయమైంది. ఆమె ఎలాగో అలా తన మెడని విడిపించుకొని అక్కడి నుండి పరిగెత్తింది. ఆమె మధ్యలో కింద పడింది. లేచి మళ్లీ పరిగెత్తింది. బ్లడీ మ్యారీ రూపంలో సాక్షాత్తు చావే ఆమెని వెంబడించింది. పెద్దగా అరుపులు, భయంకరమైన చప్పుళ్ళు, కొన్ని కేకలు నిశ్శబ్దాన్ని ఛేదిస్తున్నాయి. సారా పరుగెత్తింది. పరుగెత్తి పరుగెత్తి ఒక గదిలోకి ఫాస్ట్ గా వెళ్లి లోపల నుంచి వెంటనే గడియ పెట్టేసుకుంది. అక్కడ ఆమె స్పృహ తప్పింది. ఆమె గది తలుపులు ఎవరో గట్టిగా బాదుతూ ఉన్నారు. తలుపులు తట్టే శబ్దం మరింత పెరిగింది. ఎవరో తలుపులనైతే పగలగొడుతున్నట్టుగా అనిపిస్తోంది. చాలా చాలా భయంకరమైన అరుపులు వినిపిస్తూ ఉన్నాయి. ఏదో జరగకూడని ప్రమాదం జరుగుతున్నట్టుగా అనిపిస్తోంది. రోజ్లిన్ మేడ మీద నుండి కిందికొచ్చింది. ఆమె చూపు బ్లడీ మ్యారీపై పడింది. బ్లడీ మ్యారీ వీపు రోజ్లిన్ వైపు ఉంది. రోజ్లిన్ గట్టిగా అరిచి పరిగెత్తసాగింది. భయంకరమైన బ్లడీ మ్యారీ రోజ్లిన్ వెనుక పడింది. రోజ్లిన్ ఇద్దరు ఫ్రెండ్స్ ఇదంతా చూడగానే వాళ్ల కాళ్ల కింద భూమి కంపించిపోయింది. వెంటనే వాళ్ళు వేరే గదిలోకి వెళ్లి తలుపులు లోపల నుండి మూసేసుకుని కూర్చున్నారు. వాళ్ల గది తలుపు ఇప్పుడు ఎవరో గట్టిగా కొడుతున్నారు. దయచేసి తలుపు తీకు. తలుపు తీయడానికి నాకైనా పిచ్చా ఏంటి? నోరు మూసుకొని కూర్చో.
తొందరగా తలుపు తీయండి. ఏ ఇది రోస్లిన్ గొంతులా ఉంది. ఒక్కసారి వెళ్ళి తలుపు తీవా. కావాలంటే నువ్వే తీసుకో, నాకంత ధైర్యం లేదు. మొదటి ఫ్రెండ్ లేచి తలుపు తీసి రోజ్లిన్ లోపలికి రాగానే వెంటనే తలుపులన్నీ మూసేశాడు. అవును, సారా ఎక్కడ? నాకు తెలియదు. అయ్యయ్యో, ఈ బ్లడీ మేరీని ఎవరు పిలిచారు? ఇప్పుడు మనందరం దానికి బలైపోబోతున్నాం. ఆ సారా ఎక్కువగా బ్లడీ మేరీ గురించి మాట్లాడటం వల్ల ఆ బ్లడీ మేరీ బయటకు వచ్చేసిందని నేనైతే అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ ఆపద నుండి ఎలా బయటపడేది? గుర్తొచ్చింది, మనం ఫాదర్ యాంటోనీని పిలవాలి. రోజ్లిన్ ఫాదర్ యాంటోనీకి వెంటనే ఫోన్ చేసింది. కొద్దిసేపట్లోనే ఆయన బంగ్లాలోకి వచ్చేశాడు. రాగానే బంగ్లాలోని హాల్లో బ్లడీ మ్యారీ రోజ్లిన్ ఫ్రెండ్ సారాని బిగించి పట్టుకోవడం చూశాడు. సారా దాదాపు చావబోయేది. కానీ ఫాదర్ యాంటోనీ తన చేతుల్లోకి శిలువ తీసుకుని బ్లడీ మ్యారీని గట్టిగా పిలిచాడు. బ్లడీ మేరీ, సారాను వదిలేసి వెనక్కి వచ్చేయి. ఆమె నీకెటువంటి అపాయం చేయలేదు. బ్లడీ మేరీ, అసలు నిన్నెవరు పిలిచారు? ఎందుకు ఇక్కడికి వచ్చావు? వెళ్ళిపో బ్లడీ మేరీ, మళ్ళీ చెప్తున్నాను, వెళ్ళిపో. ఇది విని బ్లడీ మ్యారీ సారాని పూర్తిగా విడిచిపెట్టేసింది. తన నుండి ఇంకా భయంకరమైన అరుపులు వస్తూనే ఉన్నాయి. బ్లడీ మేరీ, బ్లడీ మేరీ, గో అవే. బ్లడీ మ్యారీ నెమ్మదిగా వెళ్ళిపోసాగింది. ఆమె ఇప్పటికీ భయంకరంగా అరుస్తూనే ఉంది. చూస్తూ ఉండగానే కొద్దిసేపట్లో ఆమె మాయమైపోయింది. 4 దిక్కులా పొగ కమ్మేసుకుంది. సారా దగ్గుతూ వణికిపోతూ నెమ్మదిగా లేచింది. ముందుకు వచ్చి రోజ్లిన్ని కౌగిలించుకుంది. బ్లాక్ నన్ 1989 సంవత్సరం నాటి కథ ఇది. ఇంగ్లాండ్లో ఒక అపార్ట్మెంట్లో 3 అమ్మాయిలు షెరల్, అగ్నెస్, డైనా కలిసి ఉండేవారు. 3 వేరు చోట్లలో జాబ్ చేసేవారు. అయినా నెమ్మదిగా వాళ్ళు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. అగ్నెస్, నువ్వు ఎలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకుంటావు? నేను పెద్ద ధనవంతుడిని పెళ్లి చేసుకుంటాను, సో దట్ లైఫ్ అంతా హాయిగా ఉండొచ్చు. ఓ గాడ్. షెరల్, నువ్వు? నేనైతే నా బ్యాంక్ అకౌంట్ తో చాలా హ్యాపీగా ఉన్నాను. డబ్బు సర్వస్వం కాదు, జస్ట్ ఒక మంచి లైఫ్ పార్ట్నర్ కావాలి. ఇద్దరు కలిసిమెలిసి పనిచేస్తే ఇల్లు గడుస్తుంది, అంతే. ఇదే నా కోరిక. సరిపోయింది, నువ్వు నీ బ్యాంక్ జాబ్, నాకైతే పెళ్ళాం కొంగు పట్టుకొని తిరిగే మొగుడు కావాలి. కొద్ది రోజులకు షెరల్ బర్త్డే వస్తుంది. అగ్నెస్, డైనా ఇద్దరూ ఆమెకు సర్ప్రైజ్ ఇవ్వాలనుకుంటారు. రాత్రి తను రాకముందే రూమ్ ని డెకరేట్ చేయాలని ప్లాన్ చేస్తారు. అగ్నెస్, తన బర్త్డే రాత్రి 12 o'clock కదా, అది ఆఫీస్ నుండి ముందే వచ్చేస్తుంది. మన సర్ప్రైజ్ అంతా పాడవుతుంది. అవును కదూ, నేను ఆలోచించనే లేదు. నువ్వు ఒక పని చెయ్యి, నేను రూమ్ డెకరేట్ చేస్తా, నువ్వు దాన్ని ఆఫీస్ నుండి ఎటైనా షికార్కి తీసుకెళ్ళు. రాత్రి 12 గంటల తర్వాత తిరిగి ఇంటికి తీసుకురా. వావ్, ఈ ఐడియా చాలా బాగుంది. నేను తనని నాతో మూవీకి తీసుకెళ్తా. డైనా ఆఫీస్ పూర్తవక ముందే షెరల్ ని కలవడానికి బ్యాంకుకి వెళ్తుంది. ఓ డైనా, నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నీ బోరింగ్ వర్క్ తర్వాత నిన్ను మూవీకి తీసుకెళ్దాం అనుకున్నా, వెళ్దామా? అరే, సడన్ గా ఏమైంది నీకు? అవును, అగ్నెస్ ఎక్కడుంది? అది నాకు తెలీదు. ఐ జస్ట్ డోంట్ నో. ఈ రోజు మనం ఇద్దరం మూవీకి వెళ్ళాలి. ఇలా డైనా షెరల్ ని డైవర్ట్ చేసి మూవీకి తీసుకెళ్తుంది. అక్కడ మరో పక్క అగ్నెస్ షెరల్ బర్త్డేకి రూమ్ ని డెకరేట్ చేస్తూ ఉంటుంది. ఇక రాత్రి మూవీ అయ్యాక ఇద్దరు ఇంటికి బయలుదేరతారు. మూవీ చాలా బాగుంది డైనా, థ్యాంక్ యూ. ఇట్స్ ఓకేయా, నీ బ్యాంక్ వర్క్ ఎంత బోరింగ్ గా ఉంటుంది అసలు. యూ డిజర్వ్ సమ్ ఎంటర్టైన్మెంట్. ఇద్దరు అలా మాట్లాడుతూ నడుస్తూ ఉంటారు. ఇంతలో సడన్ గా ఒక లేడీ వారి ముందుకు వచ్చేస్తుంది. ఆమె చూడ్డానికి చాలా వికారంగా ఉంటుంది. ఆమె ఒక నన్లా డ్రెస్ చేసుకుంటూ ఉంది. ఆమె ఎలా నడుస్తుందంటే జస్ట్ గాల్లో తేలుతున్నట్టు. షెరల్, అగ్నెస్ సడన్ గా ఆమెను ఎదురుగా చూడగానే ఆశ్చర్యపోతారు. ఎవరు మీరు? డైనా షెరల్ వెనుక నిలబడుతుంది. భయంతో ముందుకు రాదు. నువ్వు నా తమ్ముడు పీటర్ని చూసావా? పీటర్? ఎవరతను?
నాకు పీటర్ ఎవరో తెలీదు. నువ్వు బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లోనే కదా పనిచేస్తావు? అవును. మరి నీకు పీటర్ ఎవరో తెలీదా? నా తమ్ముడు వాడు. ఎక్కడ వాడు? షెరల్, పద పోదాం. ఆమెకి ఆన్సర్ ఇవ్వకు. ఆమె ఎందుకో నాకు కరెక్ట్గా అనిపించట్లేదు. పద పోదాం. నీకు నా తమ్ముడు పీటర్ తెలీదా? వాడు ఇదే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్లో పనిచేసేవాడు. ఏమో, నాకు తెలీదు. అతనెవరో ఏమో. తెలీదా? ఆ నన్ అరుస్తూ ముందుకు నడుస్తూ ఉంటుంది. షెరల్ మెడని పట్టేసుకుంటుంది. ఇంతలో ఆమె కళ్ళు చాలా ఎర్రగా మారిపోతాయి. ఆమెకి కన్నీళ్లకి బదులు రక్తం కారుతూ ఉంటుంది. ఆమె చేతి గోళ్లు కూడా చాలా పెరిగిపోతాయి. ఆమె షెరల్ని మెడపట్టి గాల్లోకి లేపుతుంది. తను కూడా గాల్లోకి ఎగిరిపోతుంది. పైగా పెద్దగా నవ్వుతూ ఉంటుంది. డైనా ఇదంతా చూసి భయంతో వెనక్కి వెళ్తుంది. వదులు, నా ఫ్రెండ్ని విడిచిపెట్టు. ఆ నన్ షెరల్ని చాలా చాలా పైకి తీసుకెళ్లి పైనుండి కింద పడేస్తుంది. షెరల్ తల నేలకి తాకి పగిలిపోతుంది. ఆమెకి రక్తం కారుతుంది. ఇక విచిత్రమైన లేడీ గాలిలో ఎగిరి మాయమైపోతుంది. డైనా ఫాస్ట్ గా ముందుకొచ్చి షెరల్ని పట్టుకుంటుంది. కానీ అప్పటికి ఆమెకి రక్తం చాలా కారిపోతుంది. షెరల్, గెటప్ గెటప్. షెరల్, ఈ రోజు నీ బర్త్డే. అగ్నెస్ నీ కోసం సర్ప్రైజ్ ప్లాన్ చేసింది. గెటప్ షెరల్. కొద్దిసేపట్లోనే అక్కడికి చాలా మంది వచ్చేస్తారు. పోలీస్ వెహికల్, అంబులెన్స్ కూడా వస్తాయి. వాళ్ళు షెరల్ని తీసుకెళ్తారు. డైనా ఏడుస్తూ ఏడుస్తూ పోలీస్ స్టేషన్లో రిపోర్ట్ చేస్తుంది. అక్కడికి అగ్నెస్ కూడా వస్తుంది. అగ్నెస్, మన షెరల్ మనల్ని విడిచి వెళ్ళిపోయింది. బర్త్డే రోజు ఇంత దారుణం జరిగింది. ఆ లేడీ షెరల్ని దారుణంగా చంపేసింది. ఎవరావిడ? ఎవరా లేడీ? కొంచెం డీటెయిల్గా చెప్పగలరా? లేదా స్కెచ్ వేసి చూపించగలరా? డైనా చాలా ఏడుస్తూ అన్ని రిపోర్ట్స్ ఇస్తుంది. స్కెచ్ రాగానే అందరూ చూసి ఆశ్చర్యపోతారు. ఆమె బ్లాక్ నన్ లాగా కనబడుతుంది. దయచేసి ఏడవకండి. మీ ఫ్రెండ్ పట్ల మాకు కూడా చాలా బాధగానే ఉంది. ఈ కేస్ అంత నార్మల్ అయింది కాదు. ఇది బ్లాక్ నన్కి సంబంధించిందిలా ఉంది. దీని గురించి మేము కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నాము. ప్రాణాలతో ఉండే వాళ్ళనైతే పట్టుకుంటాం, కానీ చనిపోయిన వాళ్ళని ఎలా పట్టుకోవాలి? బ్లాక్ నన్ చనిపోయిన మనిషా? ఏమంటున్నారు మీరు? నాకేం అర్థం కావడం లేదు. మీరు డాక్టర్ రాబర్ట్ని కలిశారంటే నాకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ చెప్తాడు. మీకు కావాలంటే ఆయన అడ్రస్ నేను ఇస్తాను. ఆయన ఎవరు? ఆయన ఒక పారానార్మల్ యాక్టివిటీ ఎక్స్పర్ట్. ఇంకా బ్లాక్ నన్ గురించి పరిశోధన చేస్తున్నారు. పారానార్మల్ ఎక్స్పర్టా? వాళ్ళెవరు? వీరు దెయ్యాల శక్తులపైన, ఇంకా నార్మల్ మనుషుల్లా కాకుండా విచిత్రంగా బిహేవ్ చేసే వాళ్ళ మీద రీసెర్చ్ చేస్తూ ఉంటారు. డైనా, అగ్నెస్ ఇద్దరు మరుసటి రోజే అపాయింట్మెంట్ తీసుకుని డాక్టర్ రాబర్ట్ ని కలవడానికి వెళ్తారు. ఆయన రూమ్ లో చాలా తక్కువ వెలుగు ఉండడం వాళ్ళు చూస్తారు. చాలా వింత వింత మెషిన్స్ ఉంటాయి. దూరాన ఒక మూలన పెంటకల్ కూడా ఉంటుంది. దాని దగ్గరే డాక్టర్ రాబర్ట్ కూర్చొని ఉంటాడు. రండి డైనా, ఇంకా అగ్నెస్, ఎలా ఉన్నారు? మీకు మేము తెలుసా? ఇన్స్పెక్టర్ మీ ఇద్దరి గురించి చెప్పాడు. నేను షెరల్ కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తాను. ఆ ఫోటో తెచ్చారా మీరు? తెచ్చాము. రాబర్ట్ ఆమె ఫోటోని పెంటకల్ మధ్యలో పెడతాడు. దాన్ని తీక్షణంగా చూస్తూ ఉంటాడు. రాబర్ట్ తనలో తాను ఏదో మాట్లాడుకుంటూ ఉంటాడు. నా అనుమానమే నిజమైంది. ఇది ఆ బ్లాక్ నన్ యొక్క పనే. మీ ఫ్రెండ్ కూడా ఆమె బారినే పడింది. ఇప్పుడు మనం ఏం చేయలేం. కానీ ఎందుకు? ఆమె అసలు ఎవరు? ఎందుకంటే శిక్ష అనేది బతుకున్న వాళ్ళకు మాత్రమే వేస్తారు. కానీ బ్లాక్ నన్ ఒక ఆత్మ. అది చాలా రోజుల కిందటి కథ. ఒక ఊళ్ళో అక్కా తమ్ముళ్ళు సారా వైఫ్ పీటర్ చాలా హ్యాపీగా ఉండేవారు. పీటర్ కి బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ లో ఉద్యోగం వస్తుంది. సారా, నాకు ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం చేయడానికి నేను సిటీకి వెళ్ళాలి.
నువ్వేం బెంగపడకు. నీకు డబ్బులు ఇంకా అప్పుడప్పుడు కలవడానికి నేను వస్తూ ఉంటాను. పీటర్ సిటీకి వచ్చేస్తాడు. బ్యాంక్ జాబ్ లో జాయిన్ అవుతాడు. స్టార్టింగ్ లో చాలా నిజాయితీగా పనిచేస్తాడు, కానీ నెమ్మదిగా అతనిలో డబ్బు త్వరగా సంపాదించాలనే దుర్బుద్ధి పుడుతుంది. బ్యాంక్ డబ్బులతో పేకాట ఆడడం స్టార్ట్ చేస్తాడు. ఏదో ఒక రోజు నేను ధనవంతుడైపోతాను. ఇక తను చేసిన ఫ్రాడ్ పని బ్యాంక్ పై అధికారులకు తెలిసిపోతుంది. అతన్ని పోలీసులకు అప్పజెప్తారు. చాలా రోజులు అతనిపై కేసు నడుస్తూనే ఉంటుంది. బ్రిటిష్ గవర్నమెంట్ అతనికి ఉరిశిక్ష వేస్తుంది. ఇలా పీటర్ కి ఉరిశిక్ష పడుతుంది. ఇక సారా వైట్ ఫీల్డ్ కి పీటర్ గురించి ఏ కబురు అందకపోవడంతో తను సిటీకి వస్తుంది. బ్యాంక్ వెళ్లి తన గురించి అడుగుతుంది. నా తమ్ముడు పీటర్ ఎక్కడా? మాకు తెలియదు. బ్యాంక్ స్టాఫ్ అందరూ సారా దగ్గర చాలా రోజుల వరకు నిజం దాస్తారు, కానీ ప్రతిరోజు తన తమ్ముడు గురించి కనుక్కోవడానికి ఆమె వస్తూనే ఉంటుంది. నా తమ్ముడు ఎక్కడున్నాడు? మాకు తెలియదు, చాలా రోజుల నుంచి రావట్లేదు. సారాకి ఏదో జరగరానిది జరిగినట్టు అనిపిస్తుంది. పీటర్ గురించి కనుక్కోవడానికి రోజూ బ్యాంకుకి వస్తుంది. ఇక ఒక రోజు బ్యాంక్ వాళ్ళు విసిగిపోయి ఆమెకి నిజం చెప్పేస్తారు. ఇది విని సారా పూర్తిగా కుంగిపోతుంది. సారా దీనస్థితి చూసి బ్యాంక్ వాళ్ళు ఆమెకి లైఫ్ లాంగ్ పెన్షన్ ఇవ్వడానికి ఒప్పుకుంటారు, కానీ ఆమెని బ్యాంకుకి ఇక నుంచి రావద్దని చెప్తారు. కొద్ది రోజులకి సారా చనిపోతుంది. ఆమెని బ్యాంక్ వెనక ప్లేస్లోనే పూడ్చిపెడతారు. కానీ కొద్ది రోజుల తర్వాత సారా సడన్ గా మళ్ళీ కొంతమందికి కనబడుతుంది. ఇక ఆమె అందరినీ తన తమ్ముడి గురించి అడుగుతూనే ఉంటుంది. మీరు నా తమ్ముడు పీటర్ని చూసారా? లేదు. ఇక సారా బ్లాక్ మ్యాన్ లో కన్వర్ట్ అవుతుంది. ఎవరైనా ఆమె మాటలకి సమాధానం ఇస్తే కోపంతో వాళ్ళ తలని కొట్టి కొట్టి చంపుతుంది. మీ ప్రియమైన మిత్రురాలు కూడా ఆ బ్లాక్ మ్యాన్ యొక్క కోపానికి బలైపోయి ఉంటుంది. కానీ మా ఫ్రెండ్ అన్యాయంగా చనిపోయింది. అసలు ఆమె తప్పేంటి? మీ బాధని నేను అర్థం చేసుకోగలను, కానీ చనిపోయిన వాళ్ళని తిరిగి తీసుకురాలేం కదా. ఆ ఆత్మకి శాంతి కలగాలని ప్రార్థిద్దాం. ఇక కొద్ది రోజుల తర్వాత మళ్ళీ బ్లాక్ నన్ అదే దారిలో మరొకరికి కనబడి అతన్ని కూడా చంపేస్తుంది. నేటికి ఆమె సిటీలోని మృత్యువుకి కారణమైపోయింది. ది జిన్. ఇది 1927లో జరిగింది. మా అమ్మ నాన్న ఒక ప్రమాదకరమైన యాక్సిడెంట్లో చనిపోయారు. నేను అప్పటి నుంచి మా నానమ్మ సబీనాతో బాగ్దాద్లోనే ఉంటున్నాను. నేను చాలాసార్లు మా నానమ్మతో మా అమ్మ నాన్న గురించి అడిగాను. ఏదో ఒకటి చెప్పి దాటేస్తూ ఉంది. నేను మెల్లమెల్లగా ఇప్పుడు 8వ క్లాస్కి వచ్చేసాను. నానమ్మ, నేను చదువుకోవడానికి పక్క ఊరికి వెళ్తున్నాను, నన్ను ఆశీర్వదించండి. సరే నాన్న, బాగా చదువుకొని వృద్ధిలోకి రావాలి. నువ్వు స్కూల్కి ఏ దారిలో వెళ్తావు? నానమ్మ, ఊరు బయట చెరువు ఉంది కదా, ఆ చెరువు పక్కనుండే దారిలో నుంచే నేను వెళ్తాను. గట్టు పైన ఆ కొలను దగ్గరి గట్టేనా? వద్దు, ఆ కొలను దగ్గర నుండి నువ్వు వెళ్ళొద్దు. నానమ్మ, కానీ ఎందుకు? ఎందుకు ఏంటి అని అడగొద్దు. నేను ఒక్కసారి వద్దనానంటే ఇక అంతే. ఆ కొలను దగ్గరికి ఎవరు వెళ్ళొద్దు. మా నానమ్మ ఆ రోజు చెరువు వైపు వెళ్ళొద్దు అని అనింది. కానీ నాకు అప్పటి నుంచి నా మైండ్లో ఎందుకు అనే ఒక ప్రశ్న తలెత్తింది. అందుకనే ఆ చెరువు పక్క నుంచే వెళ్ళాలని నేనైతే డిసైడ్ అయ్యాను. నాకు మెల్లగా 2 ఫ్రెండ్స్ కూడా అయ్యారు. ఆ ఫ్రెండ్ అంజా. మేము ముగ్గురం ఆ చెరువు వైపే స్కూల్కి వెళ్తూ వస్తూ ఉంటాము. ఉమర్, నీకు తెలుసా, ఈ కొలను దగ్గర ఒక జిన్ ఉందని మా అమ్మ చెప్తుండేది. కొన్నేళ్ల కిందట చాలా మందిని తినేసిందట. తర్వాత దాన్ని ఒక డబ్బాలో బంధించి ఇక్కడే పడేశారు. ఏం మాట్లాడుతున్నావా ఫ్రెండ్? మా నానమ్మ కూడా ఈ చెరువు వైపు అస్సలు వెళ్ళొద్దు అని చెప్తూ ఉంటుంది. కానీ నాకేమనిపిస్తుందంటే ఇక్కడే చాలా ప్రశాంతంగా ఉంది. ఇద్దరూ అలా మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే కొలనులోంచి 2 నల్లని కళ్ళు వాళ్ళని గమనిస్తాయి. తర్వాత నవ్వుతున్న ఒక ముఖం కనబడుతుంది. ఆఫ్రిన్కి తమని ఎవరో గుచ్చి గుచ్చి చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. వెంటనే తను వెనక్కి తిరిగి చూస్తుంది. ఎవరక్కడ? అక్కడ ఎవరు లేరా ఫ్రెండ్? నువ్వు చాలా పిరికిదానిలా ఉన్నావే. ఇంతలో వాళ్ళకి ఒక ఆవిడ ఏడుస్తూ కనిపిస్తుంది.
ఆమె చినిగిన బట్టలతో పక్కన ఒక బకెట్ పెట్టుకొని చాలా పెద్దగా ఏడుస్తూ ఉంటుంది. అరెరే, అసలు ఆమె ఎందుకు ఏడుస్తుంది? ఉమర్, ఆమె దగ్గరికి వెళ్ళకు. ఆమె ఎవరో ఏమో, నాకు చాలా భయంగా ఉంది. సాయంత్రం అవుతుంది, పదండి మనం పోదాం. అరే, ఏం మాట్లాడుతున్నావా ఫ్రెండ్? బాగా పిరికిదానిలా ఉన్నావే. మేమిద్దరు ఉన్నాం నీతో పాటు. ముగ్గురు ఆ యువతి దగ్గరికి వెళ్తారు. అసలు మీరు ఎందుకు ఏడుస్తున్నారు? ఈరోజు పొద్దున్న నుండి నేను ఒక్క చేపని కూడా పట్టలేదు. పైగా నా దగ్గరున్న కొద్దిపాటి డబ్బులు కూడా ఈ కొలనులో పడిపోయాయి. నేను ఇప్పుడు నా యజమానికి ఏమని చెప్పాలి? నా పిల్లలు ఆకలితో చచ్చిపోతారు. ఇదే కొలనులో నేను కూడా దూకి చచ్చిపోతాను. అయ్యయ్యో, అలా చేయకండి. ఇంతకీ మీ డబ్బులు ఎక్కడ పడిపోయాయో చెప్పండి, నేను మీకు సహాయం చేస్తాను. ఇంకా మీరు చేపలు పట్టడానికి కూడా నేను మీకు సహాయం చేస్తాను. ఉమర్, ఏం మాట్లాడుతున్నావు? చీకటి అవుతోంది. నానమ్మ చెప్పింది గుర్తులేదా? కొలను దగ్గరికి వెళ్ళొద్దని చెప్పింది కదా. నాకేదో అనుమానంగా ఉంది. పది ఇక్కడి నుంచి. నోరు మూసుకొని అక్కడే ఉండు. ఏమీ కాదు. ఇవాళ ఈమెకు సహాయం చేయందే ఇక్కడి నుంచి కదిలేదే లేదు. అప్పుడే కొలనులో నుండి మళ్ళీ 2 కళ్ళు కనబడతాయి. కొద్దిపాటి అలజడవుతుంది. ఒక విచిత్రమైన నీడ మెల్లిమెల్లిగా కదలడం మొదలవుతుంది. అది మొదట పాములా కనబడి తర్వాత బల్లిలా మారుతుంది. అది చాలా వేగంగా ప్రతిసారి తన రూపం మారుస్తూ ఉంటుంది. ఆఫ్రీన్ వెనక్కి తిరిగి చూస్తుంది, కానీ మళ్ళీ తనకి ఎవ్వరూ కనబడరు. ఉమర్, అంజా, నాకెందుకో అనుమానంగా ఉంది. పదండి పోదాం. నోరు మూసుకొని అక్కడే ఉండమని చెప్పానా? నేనిప్పుడు చెరువులోకి దిగుతున్నా. ఉమర్ తన బట్టలు తీసి కొలనులో దూకేస్తాడు. సడన్ గా కొలనులో అలజడి ఎక్కువ అవుతుంది. అతని చేతిలోకి ఒక డబ్బా వస్తుంది. అరే, ఈ డబ్బా ఏంటి ఇక్కడ? చూడటానికి చాలా బాగుంది. దీన్ని నేను ఇంటికి తీసుకెళ్తా. ఉమర్ చాలా కాయిన్స్ తెచ్చి ఆ యువతికిస్తాడు. అలానే చేపలు పట్టడంలో కూడా సహాయం చేస్తాడు. తర్వాత తన వెంట తెచ్చిన డబ్బాని కూడా చూపిస్తాడు. డబ్బాని చూడగానే ఆ యువతి కళ్ళు ఎర్రగా మారుతాయి. ఆమె గట్టిగా నవ్వుతూ ఉంటుంది. 4 దిక్కుల నుండి హోరు గాలి వీస్తుంది. కొలనులోని నీళ్లలో కూడా అలజడి మొదలవుతుంది. ఇదిగో చూడు. డబ్బా దొరికింది. 200 సంవత్సరాల తర్వాత ఈరోజు డబ్బా నాకు దొరికింది. నువ్వు ఈ పని చేస్తావని నాకు తెలుసు. ఈ డబ్బా నాకిచ్చేయి. ఏంటి, 200 సంవత్సరాల? ఏం మాట్లాడుతున్నారు మీరు? అయినా ఈ డబ్బా నాది. నేనే కొలంలోంచి బయటకు తీసుకొచ్చాను. నేనివ్వను దీన్ని. నేను ముందే చెప్పానా ఏదో తేడాగా ఉందని? పరిగెత్తండి. వాళ్ళు ముగ్గురు పరిగెత్తుతారు. కానీ ఇంతలో ఆ యువతి కుక్క రూపంలోకి మారుతుంది. ఇక వారి వెంట పడుతుంది. దాని కళ్ళు చాలా భయంకరంగా ఉంటాయి. సడన్ గా దానికి రెక్కలు కూడా వస్తాయి. ఇక అది మరో రూపంలోకి మారి వారి వెంట పడుతుంది. ఇంతలో పరిగెడుతున్న ఉమర్ నుండి డబ్బాని లాక్కుంటుంది. ఇక చాలు, చాలా పరిగెత్తారు. ఇప్పుడు ఈ డబ్బా నాది. 200 సంవత్సరాల తర్వాత ఈ రోజు నేను జిన్ని కలుస్తాను. అతన్ని నేను కలిసేలా నువ్వొక్కడివే చేయగలవని నాకు తెలుసు. ఇక అలా అంటూ ఆమె ఉమర్ నుండి ఆ డబ్బా తీసుకొని దాన్ని తెరుస్తుంది. డబ్బా తెరవగానే హఠాత్తుగా దాంట్లోంచి పొగ చాలా బయటకొస్తుంది. ఆ పొగలోంచి ఒక నీలి రంగులో ఉన్న ఒక మనిషి రూపం దాలుస్తూ కనబడుతూ ఉంటాడు. అతని శరీరం పై భాగం కనపడుతుంది, కానీ కింది భాగం పాము తోకలా ఉంటుంది. మొత్తం ఇప్పటికి 200 సంవత్సరాల తర్వాత నాకు విముక్తి దొరికింది. చూస్తుండగానే ఆ జిన్ యువతి లోపలికి దూరిపోతాడు. ఆమె నోట్లోంచి మంటలు వస్తాయి. పళ్ళు మొత్తం నీలి రంగులోకి మారుతాయి. ఆమె భీకరంగా నవ్వుతూ ఉంటుంది. అంతేకాకుండా ఆమె కింది భాగం కూడా పాము తోకలా అవుతుంది. ముగ్గురు పిల్లలు ఇదంతా చూసి భయపడతారు. అక్కడి నుంచి వేగంగా పరిగెత్తుతారు. కానీ జిన్ వాళ్ళకంటే వేగంగా ముందుకొచ్చి ఉమర్ని పట్టుకుంటుంది. నోటి నుండి ఒక యాసిడ్ లాంటి పదార్థం అతని మీద విసురుతుంది. చూస్తుండగానే జిన్ ఉమర్ శరీరంలోకి దూరిపోతుంది.
అతని నోట్లోంచి పాము తోకల్లాంటివి బయటకొస్తూ ఉంటాయి. సరిగ్గా టెంటికల్స్ లాగా. కళ్ళు కూడా ఎర్రగా అవుతాయి. హఠాత్తుగా జోరు వర్షం పడుతూ ఉంటుంది. ఇదంతా చూసి ఆఫ్రిన్, అన్జా వేగంగా అక్కడి నుంచి పారిపోతారు. ఉమర్ వాళ్ళ నానమ్మ ఇంటికెళ్ళి ఆమెకి అంతా చెప్పేస్తారు. అయ్యో, ఇలా జరిగిందేంటి? నేను వద్దని చెప్పినా ఎందుకు వెళ్ళారు అక్కడికి? పిల్లలు, అది ఒక జిన్. ఉమర్ తల్లిదండ్రులను కూడా అదే తినేసింది. అందుకే మిమ్మల్ని అక్కడికి వెళ్ళొద్దని ఎంతో వారించాను. ఇంతకీ ఈ జిన్నెవరు నానమ్మా? పిల్లలు, జిన్ ఏ రూపంలోనైనా వస్తుంది. వాళ్ళలో చెడ్డ వాళ్ళు ఉంటారు, మంచి వాళ్ళు కూడా. ఏదో ఒక జంతువు లేదా మనిషిలోకి వెళ్ళి వాళ్ళలా పూర్తిగా మారిపోతుంది. అవి 3 వేరు వేరు రూపాల్లో ఉంటాయి: షైతాన్, మరీక్, ఇఫ్రీత్. అవి 20 కిలోల నుండి 200 కిలోల వరకు బరువును లేపుతాయి. కొన్ని జిన్ లాగా ఉంటే కొన్ని పాముల్లా ఉంటాయి. కుక్కలు, పాములు వాటికి స్నేహితులు. అంతేకాదు, కుక్కలు జిన్ని కూడా చూడగలవు. అంటే మన ఉమర్కి ఇక నయం కాదా? ఇప్పుడు నేను హతీం బాబా దగ్గరికి వెళ్ళాలి. అతనే ఏదైనా ఉపాయం చెప్పగలడు. పిల్లలు, మీరు మీ ఇంటికి వెళ్ళిపోండి. తరువాత నానమ్మ హతీం బాబా దగ్గరికి వెళ్తుంది. హతీం గదిలో 4 దిక్కులా మాయావి పెంటికల్స్ పెట్టి ఉంటాయి. రకరకాల మాయావి జంతువులు, శక్తులు గదిలో కనిపిస్తూ ఉంటాయి. రా, లోపలికి రా. డబ్బాలో నుంచే నా మనవాణ్ణి. ఇంకేం చెప్పకో, నాకు అన్నీ తెలుసు. అసలు ఆ పిల్లవాడిని చెరువు దగ్గరికి ఎందుకు పంపించావు? 200 సంవత్సరాల తర్వాత ఎందుకు ఆ డబ్బాని మళ్ళీ ఓపెన్ చేశారు? ప్రళయం వస్తుంది. ఉమర్ని నేను ఇక్కడికే పిలిపిస్తాను. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఇవాళ ఎవరో ఒకరు జిన్ కి బలిదానం ఇవ్వాల్సిందే. హతీం పెద్దగా మంత్రాలు చదువుతాడు. మంటని కూడా వెలిగిస్తాడు. కొద్దిసేపట్లో జిన్లా మారిపోయిన ఉమర్ అక్కడికి వచ్చేస్తూ ఉంటాడు. అతనికి పెద్ద పెద్ద రెక్కలు ఉంటాయి. కళ్ళు చాలా ఎర్రగా ఉంటాయి. అతను గదిలోకి రాగానే ఆ గదిలో ఎర్రని వెలుగు పరుచుకుంటుంది. నువ్వు అసలు ఎందుకు తిరిగొచ్చావు? ఈ పిల్లవాడు ఏం పాపం చేశాడు? తనని వదిలేసి వెళ్ళిపో. అదిలా వదిలేస్తాను? నాకు ఇంకొక నివాసం లేదు. నేను ఇక్కడే ఉండి ఈ ప్రపంచం మొత్తాన్ని నాశనం చేసేస్తాను. హాతీం పెద్దగా మంత్రాలు చదవడం మొదలు పెడతాడు. కాసేపు అయ్యాక హాతీం శక్తుల మధ్య, జిన్ శక్తుల మధ్య యుద్ధం జరుగుతుంది. ఉమర్ శరీరం నుండి పాము ఆకారంలో జిన్ బయటికి వచ్చేస్తాడు. కాసేపట్లో అతను పూర్తిగా బయటికి వచ్చేస్తాడు. నన్నెందుకు ఉమర్లో నుంచి బయటకు తీసుకొచ్చావు? అలాగైతే నేను ఈ ముసల్దాని శరీరంలోకి దూరిపోతాను. హతీం ఏదైనా చెయ్యబోయే లోపలే తన శక్తిని ఉపయోగించి జిన్ నానమ్మ శరీరంలోకి దూరిపోతాడు. నానమ్మ బాధపడుతూ కింద పడిపోతుంది. ఉమర్ చాలా పెద్దగా అరుస్తూ ఏడవడం మొదలు పెడతాడు. హాతీం మరొక మంత్రించిన డబ్బాలో జిన్ని బంధించాలని చూస్తాడు. వదిలే ఆ ముసలిదాన్ని, లేదంటే నిన్ను ఈ డబ్బాలో పెట్టి మరోసారి బంధించేస్తాను. వద్దు వద్దు వద్దు, ఈ ముసలిదాన్ని నేను వదిలేస్తాను. దయచేసి మళ్ళీ నన్ను ఆ డబ్బాలో పెట్టి బంధించకండి. మీరేం చెప్తే నేను అది చేస్తాను. మీరే నాకిక్కడి నుంచి యజమాని. హతీం పెద్దగా మంత్రాలు చదువుతూనే ఉంటాడు. ఇక జిన్ నెమ్మదిగా ఒక గాలిలా మారి ఆ డబ్బాలోకి వచ్చి బంధించబడతాడు. నానమ్మ హఠాత్తుగా కింద పడిపోతుంది. ఉమర్ పరిగెత్తి ఆమె దగ్గరికి వెళ్తాడు. కానీ అప్పటికే ఆమె చనిపోతుంది. ఉమర్, మీ నానమ్మ చనిపోయింది. ఇప్పుడు నువ్వేడ్చి ఎటువంటి లాభం లేదు. ముందే నువ్వు ఆమె మాట వినుండాల్సింది. ఇప్పుడు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఆ జిన్నుని ఈరోజు కూడా నేను మర్చిపోలేకపోతున్నాను. ఒక్క విషయం నన్ను పదే బాధ పెడుతుంది. నేను చేసిన తప్పు వల్ల మా నానమ్మ చనిపోయింది. ఈ ప్రపంచంలోనే ఆ జిన్ చాలా భయంకరమైనది. కుచిసాకి ఓనా జపాన్లోని హిరోషిమా సిటీలో జాక్ అండ్ డానియల్ వాళ్ళ 2 పిల్లలు నిక్ అండ్ ఎరిక్లతో హ్యాపీగా ఉండేవారు. మమ్మీ నాకు గార్డెన్లో ఆడుకోవాలనుంది.
లేదు నాన్న, చాలా లేట్ అయింది. ఇప్పుడు బయటికెళ్ళొద్దు, రేపు గార్డెన్కి వెళ్దాం. మమ్మీ మమ్మల్ని వెళ్ళనివ్వచ్చు కదా, మేము కొంచెం సమయం క్రికెట్ ఆడుకొని తిరిగి ఇంటికి వచ్చేస్తాము. ఓకే, బట్ ప్రామిస్ మీ, నువ్వు నీ తమ్ముడు ఎరిక్ ని చాలా చాలా కేర్ఫుల్ గా చూసుకోవాలి. ప్రామిస్ మమ్మీ. అలా ఇద్దరు పిల్లలు కాసేపు ఆడుకోవడానికి గార్డెన్కి వస్తారు. చాలా చాలా హుషారుగా తిరుగుతూ ఉంటారు. అక్కడే దూరంగా ఒక మాస్క్ పెట్టుకుని చాలా అందమైన అమ్మాయి వీళ్ళని ఆడుతూ ఉండగా గమనిస్తూ ఉంటుంది. ఎరిక్ ని చూడగానే ఆమె కళ్ళల్లో ఒక మెరుపు లాంటి చెమక్కొస్తుంది. కొద్దిసేపట్లోనే పిల్లలు క్రికెట్ ఆడడం స్టార్ట్ చేస్తారు. ఏయ్, నేను 6 కొట్టాను. ఎరిక్, నువ్వు బాల్ని చాలా దూరం కొడుతున్నావు. నేను చాలా దూరం వెళ్లాల్సి వస్తుంది. నిక్కి తన వెనకాల ఎవరో నిలబడినట్టుగా అనిపిస్తుంది. కానీ తిరిగి చూస్తుంటే అక్కడ ఎవ్వరూ కనపడరు. అక్కడ ఇద్దరు క్రికెట్ ఆడుతూ ఉంటే ఇక్కడ మాస్క్ పెట్టుకున్న అమ్మాయి నెమ్మదిగా ఎరిక్ వైపే అడుగులు వేస్తూ ఉంటుంది. ఆమె కళ్ళు ఎంతో అందంగా ఉంటాయి. ఆమె ఎరిక్ నే తీక్షణంగా చూస్తూ ఉంటుంది. ఆమె గాలిలో తేలిపోతున్నట్టుగా నడుస్తూ ఉంటుంది. ఇంతలో ఎరిక్ బాల్ ని గార్డెన్ బయటికి కొట్టేస్తాడు. ఎరిక్, ఎందుకు మళ్ళీ అలాగే చేసావు? బాల్ని ఎందుకు అంత దూరంగా కొట్టావు? మాస్క్ పెట్టుకున్న అమ్మాయి జుట్టు గాలిలో ఎగురుతూ ఉంటుంది. ఆమె పదే పదే ఎరిక్ ని చూస్తూ ఉంటుంది. సడన్ గా ఆమె నడవకుండానే గాలిలో 3 అడుగులు ముందుకొచ్చేస్తుంది. ఇంతలో నిక్ ఆమె వైపు చూడగానే ఆమె మాయమైపోతుంది. సారీ అన్నయ్య. ఓకే, నేను వెళ్ళి బాల్ తీసుకొస్తాను. అప్పటి వరకు నువ్వు ఎక్కడికి వెళ్ళకు. ఇలా చెప్పి వెంటనే నిక్ గార్డెన్ బయటికి వెళ్తాడు. అక్కడ ఎరిక్ ఒక్కడే ఒంటరిగా నిలబడి ఉంటాడు. ఇంతలో ఆమె ఎరిక్ వెనకే వచ్చి నిలబడి ఉంటుంది. మీరెవరు? తెలుసుకొని ఏం చేస్తావు? ఒక్క విషయం చెప్పు, నేను అందంగా ఉన్నానా? ఎరిక్ ఏమీ అర్థం కాదు. అతను కూడా మాస్క్ లేడీని తీక్షణంగా చూస్తూ ఉంటాడు. ఇంతలోనే ఆమె గాలిలో పైకి లేస్తుంది. పైగా పెద్దగా నవ్వుతుంది. ఆమె కళ్ళు కూడా మెరుస్తూ ఉంటాయి. చెప్పు, నేను అందంగా ఉన్నానా? అవును. ఆ మాట వినగానే మాస్క్ పెట్టుకున్న అమ్మాయి భీకరంగా నవ్వుతూ ఉంటుంది. నెమ్మదిగా తన ముఖం నుండి మాస్కును తీసేస్తుంది. ఆమె పూర్తి ముఖం. ఎరిక్ ఇదంతా చూసి భయపడిపోతాడు. ఆమె ముఖం చాలా వికృతంగా ఉంటుంది. ఆమె ముఖం మధ్య నుండి కట్ అయిపోయి ఉంటుంది. ఆమె ముఖంపై గాయం ఇప్పుడే అయినట్టు తాజాగా ఉంటుంది. ఇక రక్తం కారుతుందేమోనని అనిపిస్తూ ఉంటుంది. ఆమె జుట్టు సడన్ గా గాలిలో ఎగురుతుంది. ఆమె కళ్ళు చాలా ఎర్రగా మారిపోతాయి. ఆమె గాలిలో ఎగురుతూ ఉంటుంది. నెమ్మదిగా ఆమె 2 పాదాలు తిరిగిపోతాయి. చెప్పు, ఇప్పుడు కూడా నేను అందంగా ఉన్నానా? ఎరిక్ పూర్తిగా భయపడిపోతాడు. చెమటలతో తడిచిపోతాడు. చెప్పు, నేను ఇప్పుడు కూడా అందంగా ఉన్నానా? ఒకవేళ నేను కాదు అని చెప్తే ఇది నన్ను చంపేసేలా ఉంది. అవునని చెప్తాను. అవును. ఇంతలోనే ఆమె చేతులు వెనక్కి తిరిగిపోతాయి. ఆమె ఒక పెద్ద కత్తెరతో ఎరిక్ పై దాడి చేసేస్తుంది. దాంతో బాబు ముఖం కూడా ఆమెలాగానే నోటి దగ్గర మధ్యలో కట్ అయిపోతుంది. ఎరిక్ నోటి నుండి రక్తం వస్తుంది. అతను కొట్టుకుంటూ ఉంటాడు. అతను కింద పడిపోతాడు. ఇంకా కొట్టుకుంటూనే ఉన్నాడు. మాస్క్ పెట్టుకున్న అమ్మాయి పెద్దగా నవ్వి మాయమైపోతుంది. అక్కడ దూరం నుండి నిక్ తిరిగి వస్తూ ఉంటాడు. ఎరిక్, ఏమైంది? ఎందుకు కింద పడిపోయావు? నిక్ ఎరిక్ ముఖం చూసి పెద్దగా అరుస్తాడు. చాలా చాలా భయపడిపోతాడు. ఇక నేరుగా తన ఇంటి వైపు పరిగెడతాడు. బాబు ఫ్యామిలీ పరిగెడుతూ నేరుగా గార్డెన్లోకి వస్తారు. లే నాన్నా, ఏమైంది నీకు?
నువ్వేం భయపడకు డానియల్, వీడిని మనం హాస్పిటల్కి తీసుకెళ్దాం. ఇంతలో అక్కడికొచ్చి చూస్తున్న జనం కూడా చాలా భయపడిపోతూ ఉంటారు. అప్పుడే ఒక ముసలావిడ ముందుకొచ్చి అంటుంది, బహుశా ఇది ఓనా పనే కావచ్చు. అది వచ్చేసింది, అది మన ప్రాంతానికి వచ్చేసింది. ఓ నానా, కుచ్చిసకి ఓనా, ఇప్పుడిక లాభం లేదు. నీ బాబు చనిపోయాడు. ఇతన్ని వెంటనే ఇంటికి తీసుకెళ్ళు, పూజా విధులు చేయించు. గాడ్ విల్ నాట్ ఫర్గివ్ దట్ లేడీ. అది ఎందుకు ఇంత చిన్న పిల్లల్ని చంపుతుందో తెలియడం లేదు. లేదు లేదు, నా బాబుకి ఏం కాలేదు. ఎవరి కుచ్చిసాకి, మాకు ఆవిడెవరో తెలీదే. కాసేపటికి అక్కడికి పోలీస్ వస్తాడు. పోలీస్ అన్ని విధాల రిపోర్ట్ తీసుకొని బాడీని జాక్ అండ్ డానియల్కి ఇచ్చేస్తాడు. ఇక మీరు బాడీని తీసుకెళ్ళొచ్చు. జాక్ అండ్ డానియల్ ఇద్దరూ తమ బాబుని పూడ్ చేస్తారు. పోలీస్ స్టేషన్కి మళ్ళీ వెళ్తారు. చెప్పండి. సార్, మా బాబుని ఒక లేడీ చంపేసింది. వాడి పోస్ట్ మార్టం కూడా అయిపోయింది. మీరెందుకు ఆమెను పట్టించుకోవట్లేదు? చూడండి డానియల్, బతుకుండే వాళ్ళనైతే ఖచ్చితంగా పట్టుకోవచ్చు. ఇది కొత్త కాదు, ఇది 125వ కేసు. ఇక్కడ పోలీస్ ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంటుంది. అక్కడ కుచిసాకి నాగాసాకి సిటీలో మళ్ళీ మరో అబ్బాయిపై దాడి చేస్తుంది. చెప్పు, నేను అందంగా ఉన్నానా? కుచిసాకి ఆ బాబుని కూడా చంపేస్తుంది. మీ అబ్బాయిని ఒక ఆత్మ చంపేసింది. ఇప్పుడు నేను ఒక ఆత్మ మీద కేసు ఫైల్ చేసి ఎలా పట్టుకోవాలి? ఇప్పుడు మాట్లాడే సమయంలోనే తను ఇంకొకరిని చంపేస్తుంటుంది. ఇదంతా ఎందుకు? కుచిసకి ఓనా, తన గురించి మీకు తెలీదా? అయితే నేను చెప్తాను, వినండి. చాలా రోజుల క్రితం జపాన్లో కుచిసకి అనే ఒక అందమైన అమ్మాయి ఉండింది. తను చాలా అందంగా ఉండేది. అదే తనకి చాలా పొగరుని తెచ్చిపెట్టింది. తనకి సమురాయ్తో పెళ్లి జరిగింది. కుచిసకి, నువ్వు చాలా అందంగా ఉన్నావు. నిన్ను పెళ్లి చేసుకోవటం నాకు అదృష్టం. నేను ప్రపంచంలోనే అందరికంటే అందగత్తెని. నన్ను పొందినందుకు మీరు గర్వపడాలి. కొద్ది సంవత్సరాల తర్వాత సమురాయ్ ఒక యుద్ధానికి వెళ్లాల్సి వస్తుంది. కొచ్చి, ఇక నేను యుద్ధానికి బయలుదేరతాను. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. నాకు లెటర్లు రాస్తూ ఉండు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ. సమురాయ్ చాలా రోజులు యుద్ధంలోనే ఉంటాడు. మొదట్లో కుచిసాకి వరుసగా లెటర్స్ పంపేది. కానీ నెమ్మదిగా ఆ లెటర్స్ రావడం ఆగిపోయింది. అక్కడ కుచిసాకి చేయకూడని పనులెన్నో చేయసాగింది. వేరే మగవాళ్లతో రిలేషన్ పెట్టుకునేది. కొచ్చి, యు ఆర్ సో బ్యూటిఫుల్. నువ్వు నా దానివి కావా? నేను నీ దాన్నైపోతాను, కానీ కేవలం ఒక్క రాత్రి కోసమే. నేను నా అందాన్ని ఒక్కడికే ఇవ్వదలుచుకోలేదు. అక్కడ సమురాయ్ చాలా టెన్షన్ పడేవాడు. అతని ఫ్రెండ్ ఒకరు అతనికి లెటర్ రాసి కుచిసాకి గురించి అంతా చెప్పాడు. లేదు, నువ్వు నన్ను ఎలా మోసం చేయలేవు. నువ్వు నా దానివి మాత్రమే. కొద్ది రోజులకి అతను ఇంటికి తిరిగి వస్తాడు. కుచిసాకి వేరే మగవాడితో తన ఇంట్లోనే ఉండడం అతను చూస్తాడు. ఎవడవేడు, మన ఇంట్లో ఈడేం చేస్తున్నాడు? అసలు నిన్ను ఎంతగా నమ్మాను. నా స్నేహితుడు చెప్పింది నిజమే. ఇలా అని అతను వెంటనే తన రూమ్లో ఉన్నతని చంపేస్తాడు. మెల్లిగా కుచిసాకి వైపు అడుగులు వేస్తూ ఉంటాడు. వద్దు, ఏం చేస్తున్నావు? ముందుకు రావద్దు. ముందుకు అడుగులేసి తన కత్తిని బయటికి తీస్తాడు. నువ్వు బాగా అందంగా ఉంటావు అని చెప్పి చాలా పొగరుగా ఉన్నావు కదా. ఈ ప్రపంచంలో నిన్ను మెచ్చిన అందగత్త లేదనుకుంటున్నావు కదా. ఇప్పుడు చూడు. కోపంతో సమురాయ్ ముందుకొచ్చి కుచిసాకిపై దారుణంగా దాడి చేసేస్తాడు. ఆమె ముఖాన్ని పెదవుల మధ్య నుండి కోసేస్తాడు. ముఖం నుండి చాలా రక్తం కారుతూ ఉంటుంది. కుచిసాకి అల్లాడిపోతుంది. ఎందుకు నాపై దాడి చేశావు? పో, ఈ అందం చూసుకునే కదా ఎన్ని రోజులు అందరితో ఆడుకున్నావు. ఇప్పుడు వెళ్ళి నీ ముఖాన్ని అందరికి చూపించు. ఎవరన్నా ఇష్టపడతాడేమో నువ్వే చూడు. కుచిసాకి పరిగెత్తి తనని తాను అద్దంలో చూసుకుంటుంది. ఆమె ముఖం పూర్తిగా పాడైపోతుంది. అయ్యో, నేను అందంగా ఉన్నాను. చాలా
ఇలా అంటూ తన ప్రాణాలు కాపాడుకుంటూ అక్కడి నుంచి పారిపోతుంది. కానీ రక్తం చాలా పోవడంతో ఆమె చనిపోతుంది. నేను అందంగా ఉన్నాను. విన్నారుగా, అది కుచ్చుసాకి యొక్క కథ. ఆ కుచ్చుసాకి మళ్ళీ ఇప్పుడు తిరిగొచ్చి అందరి మీద ప్రతీకారం తీర్చుకుంటుంది. ఓ, అసలేం చెప్తున్నారు మీరు? ఆమె అందరికీ ఒకే ఒక ప్రశ్న అడుగుతూ ఉంటుంది, నేను అందంగా ఉన్నానా లేనా అని. లేదు అని చెప్తే అక్కడే చంపేస్తూ ఉంటుంది. ఒకవేళ అందంగా ఉన్నావు అని చెప్తే తన ముఖంలాగే వాళ్ళ ముఖాన్ని కూడా నరికేసి నిదానంగా చంపుతుంది. ఒకవేళ మీ సమాధానం అవును కాదు అయితే వెతికి వెతికి వచ్చి మరీ చంపుతుంది. కానీ ఒక విషయం మాత్రం కన్ఫామ్, ఏ ఆన్సర్ చెప్పినా చావడం మాత్రం ఖాయం. కానీ మేమేం చేయాలి? ఇంకే ఉంది, పెద్ద పెద్ద ఫాదర్లు, పారానార్మల్ ఎక్స్పర్ట్సే దీన్ని కనుక్కోలేకపోయారు. అయితే దాన్ని అలాగే వదిలేస్తారా ఏంటి? నేను ఒక విషయం మాత్రం చెప్పగలను, మీ అబ్బాయిని ఒక పెద్ద ఫాదర్ దగ్గర చూపించి పూజలు చేయించండి. ఆ కుచ్చిసాకి యొక్క పీడ పోవడానికి ప్రార్థించండి. కుచిసాకి చాలా ఏళ్లు ఇలా దౌర్జన్యాలు చేస్తూనే ఉందని జపాన్లో అందరూ అంటుంటారు. పిల్లల్ని కూడా చంపేసేది. నేను అందంగా ఉన్నానా? ఇక తరువాత కొద్ది రోజులకి ఆమె మాయమైపోయింది. నేటికి ఆమె ఎందుకు వచ్చింది, వస్తే ఎందుకు వెళ్ళిపోయింది అనేది ఎవ్వరికీ అర్థం కాని ఒక ప్రశ్న.